హాయ్ డ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ మనం గౌతమ్ నందా మూవీ డైరెక్టర్ సంపత్ నంది గారితో ఉన్నాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్ ఎక్సైటెడ్. నిజం చెప్పండి. నిజం చెప్పాలని కొంచెం నర్వస్ కూడా ఉన్నాను. నర్వస్గా ఉన్నారా? ఓకే, రిలీజ్ గురించి. ఓకే, నర్వస్ అండ్ టైర్డా అట్ ద సేమ్ టైం? టైర్డ్ కాదండి, ఎక్సైట్మెంట్ ఉంది, కొంచెం ఎక్కడో చిన్న నర్వస్గా ఉంటుంది. మనం ఏమి ఎక్స్పెక్ట్ చేసాం, రేపు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు. సో ఎంత పెద్ద మూవీ అయినా, ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నా, లాస్ట్ డే వచ్చిందంటే ఆ టెన్షన్ అనేది 100% ఎవరికైనా. యా. అండ్ నేను వినింది, నేను చాలా అంటే ఇంటర్వ్యూకి వచ్చే ముందు రీసెర్చ్ చేసింది, చాలా ఇంటర్వ్యూస్లో చాలామంది చెప్పింది ఏంటంటే మీరు చాలా కూల్గా ఉంటారు, మీకు ఆ ప్రెషర్ని మేనేజ్ చేసే స్కిల్ బాగుంది అంటారు. అంటే బీయింగ్ ఏ డైరెక్టర్ అది మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. డిపెండ్స్ అండి, అది ఇంపార్టెంట్. అంటే పర్సన్ టు పర్సన్ అది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హ్యాండిల్ చేస్తారు. ఓకే. నేను ఆ ప్రెషర్ని కానీ ఆ టెన్షన్ కానీ తీసుకుంటే లొకేషన్లో నేను సరిగా వర్క్ చేయలేను. ఓకే. సో ఏదన్నా రాంగ్ జరుగుతున్నా నా కళ్ళ ముందు దాన్ని వదిలేసి నెక్స్ట్ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మైండ్ అక్కడే పెడితే చేయాల్సిన సరిగా చేయలేనేమో అని ఉంటుంది. బట్ మేనేజ్ చేసుకోవడం అనేది కష్టం. ఓకే, అది మీరు స్కిల్ చేశారు, ఫైన్. సో అదేనా ఆ రీజన్ చాలామంది డైరెక్టర్స్కి కానీ లేకపోతే హీరోస్కి కానీ సంపత్ నందితో ఈజీగా మింగిల్ అవ్వచ్చు అని చెప్పడానికి రీజన్ ఏం కావచ్చు? ఓకే. సో వాట్ ఈస్ డైరెక్షన్ ఇన్ యువర్ పాయింట్? మీ పాయింట్లో డైరెక్షన్ అంటే ఏంటి? కామన్ సెన్స్ అనుకుంటాను. అంతే. మేనేజింగ్ పీపుల్ కామన్ సెన్స్? అదే కామన్ సెన్స్ ఉంటే మేనేజింగ్ పీపుల్ కూడా వస్తుంది కదా. ఓకే. బట్ ఇక్కడ డైరెక్షన్ అనేది ఇండస్ట్రీలో ఇట్స్ మోర్ ఆఫ్ మేనేజింగ్ ఈగోస్ ఆర్ పీపుల్ అని చెప్పొచ్చా? అది డైరెక్షన్ అనేది అది చెప్పడం కరెక్ట్ కాదేమో. డైరెక్షన్ అనేది అన్నీ ఉంటుంది, 24 క్రాఫ్ట్స్ ఉంటుంది. ఈవెన్ హీరోల్ని మేనేజ్ చేయాలి, మీరు అన్నట్టుగా దాన్ని మేనేజ్ చేయాలి, వాటితో పాటు ఇవి అన్నీ ఉంటాయి అన్నమాట. ఓన్లీ పర్టికులర్గా ఈగోను హీరోల్ని మేనేజ్ చేస్తే డైరెక్షన్ చేయడం రాదు. ఓకే. ఎలా వస్తుంది? నైస్. సో యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ అంటే దీనికి సంబంధం లేదు, డైరెక్షన్కి సంబంధం లేదు. సో మీరు ఫార్మసీలో ఉన్నప్పుడు స్టోరీస్ రాస్తూ ఉండేవాళ్ళు. సో ఇండస్ట్రీకి రాకముందు స్టోరీస్ అదొక లైఫ్. సో ఆ తర్వాత మీరు యాడ్స్ చేశారు అండ్ దెన్ ఇక్కడికి. సో వాట్ ఈస్ ద వన్ మెయిన్ ఫ్యాక్టర్ ఇండస్ట్రీకి రాకముందు మీకున్న వర్క్, వచ్చాక మీరు చేస్తున్న వర్క్లో డిఫరెన్స్? ఇండస్ట్రీకి రాకముందు నేను రాసే ప్రతిదీ నా తర్వాతే ఎవరిదైనా బాగుంటుంది, నాదే బాగుంది అనే ఫీలింగ్ ఉండేది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది చాలా బాగా రాస్తారు, మనం రాసేదే చాలా తక్కువ అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే. సో అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే రేంజ్లో ఉండేది. ఏ స్టోరీ చూసినా అది బాగాలేదు, ఇది బాగాలేదు, నేనైతే ఇలా రాసేవాడిని అని ఆ హైప్ ఉండేది. మన క్రియేటివ్ థాట్స్ పైన మనకి అంత నమ్మకం ఉండేది. వచ్చిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే చాలా మంది చాలా బాగా రాస్తారు, వాళ్ళు రాసిన దానిలో 10% రాస్తే చాలు, మనం చాలా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అనిపించింది. ఓకే. మీ మూవీ గ్రాఫ్ తీసుకుంటే ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటికి కమర్షియల్ వాల్యూస్ అనేవి ఇలా పెరిగాయి. అంటే ఎలిమెంట్స్ మూవీలో ఏమేమి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవి గ్రాఫ్ పెరిగింది. అదేనా మీరు అంటే స్టార్టింగ్లో క్రియేటివ్ ఫీల్డ్ జస్ట్ స్టోరీ నమ్ముకొని మూవీ తీసేస్తే చాలు, తర్వాత నుండి కమర్షియల్ ఎలిమెంట్స్ ఇంపార్టెంట్ అని రియలైజ్ అయ్యారా, లేకపోతే ఏంటి ఆ గ్రాఫ్ ఎందుకు అలా ఉంది? యాక్చువల్గా నేను ఏమైంది వీళ్ళు చేయడానికంటే ముందు నేను రాసుకుంది కమర్షియల్ స్టోరీనే. ఒక హీరోయిజం, ఒక ప్రాపర్ ఫ్లాష్ బ్యాక్, అలాంటివన్నీ రాసుకొని, అప్పుడు కొత్తగా కదా డెబ్యూ డైరెక్టర్ అంటే చాలామంది అంత డబ్బులు పెట్టడానికి ముందుకు రారు. ఆ టైంలో కొంచెం బోల్డ్గా, కొంచెం ఇన్నోవేటివ్గా ఏదైనా రాద్దాం, ఏదైనా చేద్దామని అనుకున్నప్పుడు ఏమైంది వీళ్ళు ఐడియా చేశాను. అందుకని ఆ తర్వాత మళ్ళీ అలాంటి చేయలేకపోయాను. తర్వాత ఏదైతే నా దగ్గర ఉన్న స్టోరీస్ ఉన్నాయో అవి రాసుకుంటూ రచ్చ, బెంగాల్ టైగర్, ఇప్పుడు గౌతమ్ నందా ఇలా చేసుకుంటాను. ఓకే. సంపత్ నంది గారు ఇలా కమర్షియల్ కానీ లేదా బోల్డ్ ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ కాకుండా ఒక సోషల్ సెన్సిటివ్ ఇష్యూని తీసుకొని ఎలివేట్ చేయగలరా తన మూవీస్తో? 100% చేయగలను, కానీ అది ఆ ఇష్యూ నేను ముందు ట్రిగ్గర్ అవ్వాలి, నేను ముందు ఇన్స్పైర్ అవ్వాలి. ఎక్కడో చదివిన ఏదో లైన్లోంచి ఏదో ఒక మాట, ఏదో ఒక మీనింగ్ మనకు అర్థమైపోతే దానిలోంచి క్రియేట్ చేసుకొని చేసినవి నేను చేసిన సినిమాలన్నీ కూడా. లవ్కు బ్రేకప్ లేదు, ఒకసారి ప్రేమించుకున్న తర్వాత బ్రేకప్ లేదు, ఎక్కడో విన్నాను, ఏదో సినిమాలోనో ఏ పుస్తకంలోనో, దాన్ని పట్టుకొని రాసుకున్న కథ, ఒకే మాటలో రాసింది అది. అలాగే ఆ తర్వాత ఇఫ్ యూ బాన్ లైక్ ఏ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై లైక్ ఏ పూర్ ఇట్స్ ప్యూర్లీ యువర్ మిస్టేక్, ఆ మాటలోంచి అది
నాయార్ ఇప్పుడు గౌతమ్ నంద, రచ్చ అనేది ఆ మాటలోంచి రాసిందే కథ. ఇప్పుడు నాయార్ హోయామయ్ అనే మాటలోంచి ఇది, అలా ఎక్కడో ఏదో చదివింది ఇన్స్పైర్ చేస్తే నాకు రాయాలనిపిస్తుంది. ఓకే. అలా నేను రాసిన కథలన్నీ మాత్రం సింగిల్ లైన్లో పుట్టినవేనండి, అది 100% నేను ఆనెస్ట్గా చెప్పాను. ఒక మాట ఏదో ట్రిగ్గర్ చేసేస్తే ఇంకేదో రాయాలన్న ఇన్స్పిరేషన్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది, దాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటాను. సో ఆ జర్నీలో ఎంతవరకు సక్సీడ్ అయ్యాను అనేది చేసిన సినిమాలను బట్టి, చేయబోయే సినిమాలను బట్టి తెలుసు.